గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో భారీగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఆర్టీసీ సంస్థ ఈ రోజు కుదేలు అవుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి మొండి వైఖరి వల్లనే ఈ విధంగా దాపురించింది. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు తాను మళ్లీ యూనియన్లను రీఓపెన్ చేస్తా అన్నాడు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాన్ని ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల సమయం మీకు ఇంకా సరిపోతలేదా? 2 ఏళ్లు గడిచినా గానీ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పట్టింపు లేకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థమైతలేదు. ఓట్ల కోసమో సీట్ల కోసమో మీరు ఇచ్చే హామీలు కాదు, ప్రజల సంక్షేమం కోసం ఉండాలి, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఉండాలి. ఆర్టీసీ సంస్థను కాపాడడానికి మీరు ఫ్రీ బస్ పెట్టినామని అన్నారు. ఫ్రీ బస్ పెట్టినట్టయితే ఆ వచ్చినటువంటి ఇన్కమ్ అంతా మళ్ళీ ఎటుపోతుంది. మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సినటువంటి నిధులు సక్రమంగా ఆర్టీసీకి చెల్లించినట్టయితే ఆర్టీసీ యొక్క సంస్థ నష్టంలో ఉండదు కదా. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సక్రమమైన నిధులు సక్రమంగా మీరు ఎప్పుడైతే చెల్లిస్తే సంస్థ కూడా ఇది మిగతా కార్పొరేషన్ల కూడా లాగానే ఆర్టీసీ కార్పొరేషన్ కూడా లాభాల బాటలో నడుస్తుంది. అంతేగాని కార్మికులను పొట్టగొట్టి, కార్మికులను హింసించి, కార్మికులను ఏదో మనోవేదనకు గురి చేసి మీరు పబ్బం గడుపుకుంటామంటే బాగుండదు. ఎందుకంటే ఒక్కసారి ఆర్టీసీ సమ్మె ఉంటే ఏ విధంగా చూసిందో తెలంగాణ సమాజం అంతా రుచి చూసింది. ఒక్కసారి బస్సు పై నడవకపోతే సకల జన సమ్మెలో పడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులు రేపు భవిష్యత్తులో కుర్చీలించే కార్యక్రమానికి కూడా ఆర్టీసీ కార్మికులతోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇకనైనా కళ్ళు తెచ్చుకొని మీరు ఎలక్షన్ల ముందు మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ కార్మికులకు పెట్టినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు అమలు చేయాలని మా పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల కోసము ఎండనక వాననక అత్యధికంగా కష్టపడేది ఆర్టీసీ కార్మికులే. మిగతా కార్పొరేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి కార్మికుల కంటే కూడా ఆర్టీసీ కార్మికులు ఎక్కువ నష్టపోతున్నారు, ఎక్కువ కష్టం చేస్తారు. అటువంటి కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వాన్ని ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఆలోచనతోటి, కుట్రలతోటి భాగంగానే ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. ఇప్పటికైనా కార్మికుల పక్షాన మీరు ఉండకపోతే రేపు మీ కుర్చీ దించేది కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెతోటి అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. జేఏసీ తరఫున అందరికీ, మా అన్నదమ్ముల అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా వచ్చిన అన్న గజ్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు, మా గౌరవాధ్యక్షుడు నరసింహారావుకు 2 చేతుల ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈరోజు బృందమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మేము ప్రభుత్వంలో విలీనం చేయమన్నాం. ఇంతకుముందు ప్రభుత్వం 90% అప్పటికే అన్ని అయిపోయి, ఒక 10% ఉంది. ఎన్నికలు జరగకముందు మేము ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నా, ప్రభుత్వంలో విలీనం చేస్తాడు. ఇప్పటికీ 7 గొంగడు అక్కడే ఉంది. అయ్యా మేము ఏం కోరుతలేము. ఇలా 14 గంటలు పని భారము మీరు మహాలక్ష్మి పెట్టాక 14-18 గంటలు చేస్తున్నాం సార్ మేము రోజు. మరి అది చనిపోతున్నాం. ఆ పరిస్థితి చూసుకొని మేము సమ్మె దిగవచ్చు. మీకు 3 నెలల నుంచి మేము నిరాధిక చెప్పాము, అయ్యా పని భారం ఎక్కువైతుంది, ప్రభుత్వంలో విలీనం చేయండి, మా యూనియన్లు పునరుద్ధరించండి. ఇలా యూనియన్ లేకపోతే మా పరిమాణము ఇలా విపరీతమైన పరిమాణం పెరుగుతుంది సార్.
ఎవరు చెప్పాలి? ఎవరు లేరు పనిభారం చెప్తామని. ఇలా డిఎంలు కానీ ఆర్ఎంలు కానీ ఎంత పనిభారం ఎంత పెంచారు? 400 కిలోమీటర్లు ఇలా 500-600 కిలోమీటర్లు పెరిగింది. దయచేసి ఇప్పటికైనా మాకు సాధిపోతామని ప్రభుత్వాలు విలీనం చేయాలి. మళ్ళీ అవుట్ సోర్సింగ్ అనే డ్రైవర్లను తీసుకుంటారు సార్. పనిభారము వాళ్ళకి ఇచ్చేది 18,000 రూపాయలు, వాళ్ళు ఒక్కొక్క డ్రైవర్ అది 5,000 తీసుకుంటారు. ఎందుకు సార్? డైరెక్ట్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసుకోండి. బయట నుంచి అవుట్ సోర్సింగ్ ఎందుకు చేసుకుంటారు సార్? వాళ్ళకి కూడా 18,000 వస్తున్నాయి. ఎందుకు? డైరెక్ట్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసుకోవాలని అందరి కార్మికుల పక్షాన. లేకపోతే ఇట్లా అయితే మా సమ్మెలు పరిష్కరించకుండా నిరాధిక సమ్మె చేస్తామని. జై ఆర్టీసీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.